ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యవన ప్రాయములో కలిగేటువంటి ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు చాలా వరకు నెరవేర్చుకునే వాళ్ళని యూత్ అంతయు కూడా చాలా ఆరాటపడుతూ ఆవేశపడుతూ ఉంటారు. ఇక నేటి కాలంలో ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత వారి జీవితాలు, వారి భవిష్యత్తులని వారి అరిచేతులలో ఉంచుకొని అందులో చూడరాని దృశ్యాలను, చూడకూడని దృశ్యాలను సంతృప్తి పడే రీతిగా వాటిని చూసి వారి జీవితాలను, సమయాన్ని దేవునికి ఇవ్వకుండా సర్వనాశనము చేసుకొనుచున్నారు నేటి కాలములో. అందుకు ఆ నాశనమునకు కారణము ఈ యొక్క అపవాదిగాడు అన్న మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటనగా మన సమయాన్ని, మన జీవితాన్ని, మన విలువైన బ్రతుకును దేవునికి ఇవ్వడము వారికి ఇష్టము లేదు కనుక ఎక్కడ తిరగకుండానే మన అరచేతిలోనే వైకుంఠాన్ని వారు తీసుకొచ్చి పెట్టి వాడు అనేక రీతులుగా దేవుని బిడ్డలందరినీ కూడా వాడు ఏం చేస్తున్నాడు? నాశనమునకు నడుపుతూ ఉంటున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడిన మాట, అపవాదికి చోటు ఇవ్వకుడి. వారికి కొద్దిగా నువ్వు అవకాశం ఇచ్చావా, ఆ అవకాశాన్ని వాడు అందిపుచ్చుకొని నిన్ను ఏ రీతిగా నాశనము చేయవలనో, దేవునికి చెందకుండా ఏ రీతిగా ఉంచవలనో, ఏ రీతిగా అయితే దేవునికి దూరం అవుతావో, వాని వైపు ఎలా తిరుగుతావో అవన్నీ వాడు నీకు చూపిస్తాడు. లోకములో ఎన్నెన్నో చూపిస్తున్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారికి కొండ మీదకి తీసుకెళ్ళి ఈ ప్రపంచాన్నంతా చూడని ఒక్క నిమిషంలో చూపించాడంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని చూపించగలిగినటువంటి వాడు ఎవరండి? సాక్షాత్తు భగవంతునికి, యేసుక్రీస్తు ప్రభుల వారికే ఒక్క నిమిషంలో ఆనాడు వాడు ప్రపంచాన్ని చూపిస్తే, ఈనాడు అదే అపవాదిగాడు ఒక్క సెకండులో నీకు ప్రపంచాన్నంతా నీ అరచేతులోనే వాడు చూపిస్తూ ఉంటున్నాడు. అందుకే వాటికి నీవు ఆవహింపబడి లేక వాటిని మోహించి వారి మీద ఇష్టపడి నువ్వేం చేస్తున్నావంటే వాటికే నీవు ఒక దాసుడు వైపోయి, దాసురాలి వైపోయి, పాపమునకు పేరితుడి వైపోయి పాపమును చేయడానికి ఆ అవకాశాలను వాడు నీకు ఇచ్చే సమయంలో ఎన్నో నీవు అనుభవిస్తూ దేవునికి దూరం అయిపోతుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమందు దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకున్న ఎడల దేవుడు విలువైనటువంటి మాటలను ఎన్నో మనకు తెలుపుచుంటున్నాడు. యవన ప్రాయంలో దేవునితో నువ్వు ఉండాలని, దేవునితో బ్రతకాలని ఆయన ఎంతో కోరుకుంటూ ఉన్నాడు. అందుకే విలాప వాక్యముల ద్వారా యవన కాలమందు మరి దేవుని ఆ కాడి మోయట నరునికి ఎంతో మేలంటున్నాడక, దేవునిలో బ్రతకడము, దేవుని సేవ చేయడము, దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఆశయాలకు తగ్గట్టుగా నువ్వు జీవించాలని ఈ యవన ప్రాయాన్ని చాలా దేవుడు విలువైన దానిగా నీకు ఇస్తుంటున్నాడు. ఎందుకనగా చిన్న వయసులో, చిన్న ప్రాయంలో నీవు చేయలేని పనులు, వృద్ధాప్యమందు నీవు చేయలేని పనులు ఒక యవన ప్రాయంలోనే నీవు చేయగలవు. యవన ప్రాయంలోనే శోధనను జయించగలవు. యవన ప్రాయంలోనే అపవాదిని నువ్వు ఎదిరించగలవు. అందుకే దేవుడు ఈ యవన ప్రాయాన్ని ఒక ప్రత్యేకించి నీకు ఒక గొప్ప బహుమానంగా ఇచ్చినటువంటిది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరం మంచి యవన ప్రాయంలో పాపాన్ని జయించి, పాపాన్ని మరి పాతాళమునకు త్రొక్కివేసి జయించి లేచినటువంటి దేవుడు ఆ ప్రాయంలో నీవు అలా బ్రతకాలని, పాపాన్ని జయించాలని, పాపమును నీవు మరి ఈ లోకములో జయించి దేవునికి ఇష్టడుగా, మరి ఇష్టమైన కుమారునిగా, కుమార్తెగా బ్రతకాలి అనేది దేవునికి ఎంతో ఇష్టమైన కోరికగా ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడండి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు గమనించగలిగితే, 2వ తిమోతి 2:22లో, యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపోము, ఈ లోకంలో నీకు కోరికలు, ఇచ్ఛలనగా